నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ అభివృద్ధి కోసం అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ సహాయ సహకారాలు తీసుకొని ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు అయ్యే విధంగా చూస్తారని, గ్యారేజ్ పరిసరాల చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ మహేశ్వరరావు అన్నారు. బుధవారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ ను ఈడీ ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా గ్యారేజ్ పరిసరాలన్నీ పరిశీలించి డిఎం రామ్మోహన్ రావుకు పలు సూచనలు ఇచ్చారు. ఎక్కడంటే అక్కడ బస్సులు గ్యారేజ్ లోపల పార్కింగ్ చేయకుండా బస్ పార్కింగ్ చోట పార్కింగ్ చేయించాలన్నారు. గ్యారేజ్ ను అభివృద్ధి చేసే విధంగా అందరూ కృషి చేయాలని ఈడీ సూచించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీడియాతో ఈడీ మాట్లాడుతూ 2017-18వ ఆర్థిక సంవత్సరంలో ప్రకాశం జిల్లా మంచి ఆదాయంలో ఉందని, అన్ని డిపోల్లో రెవెన్యూ కాస్త పెరిగిందని, ఇదే తరహాలో ముందుకు వెళ్తుంటే ఆర్టీసీని నష్టాల నుంచి కాపాడవచ్చన్నారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన బస్సులు ఏర్పాటు చేస్తున్నారని, కొత్తగా లింక్ టికెట్ అనేది ఏర్పాటు చేశారని, దూర ప్రాంతాల వారికి లింక్ టికెట్ ఉపయోగపడుతుందన్నారు. ప్రయాణికులకు అన్ని రకాల సేవలు అందించడానికి ఆర్టీసీ ముందు ఉంటుందని ఈడీ తెలిపారు. ప్రయాణికులు ఎక్కువగా ఉన్న చోట బస్సులు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రతి మంగళ శనివారాల్లో సింగరకొండకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారని వారు చెప్పారు. ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించకూడదని ఈడీ హెచ్చరించారు. 16-17లో ఒంగోలు జిల్లా మంచి రెవెన్యూ తీసుకొస్తూ అగ్రస్థానంలో ఉంటుంది. స్టేట్లో 3rd పొజిషన్లో ఉన్నది. వల్ల అన్ని డిపోల్లోనూ రెవెన్యూ గ్రోత్ ఉంది. ప్యాసింజర్స్ని ఎక్కువ మందిని పికప్ చేసుకొని వెళ్తున్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ సంవత్సరం అంతా భవిష్యత్తు కూడా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాము. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఆర్టీసీ వాళ్ళు చాలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఒంగోలు జిల్లా నుంచి దూర ప్రాంతం వెళ్తున్న హైదరాబాదు, బెంగళూరు వాళ్ళకి లింక్ టికెట్ సదుపాయం అనేది షార్ట్ డిస్టెన్స్ ప్యాసింజర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లింక్ టికెట్ సదుపాయం తీసుకున్న వాళ్ళు 15 రూపాయల ఛార్జీతో ఆ నియరెస్ట్ పాయింట్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు. ఒకే టికెట్లో లింక్ టికెట్, హైదరాబాద్ టికెట్ కూడా వస్తాయి. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ లింక్ టికెట్ కాన్సెప్ట్ని అందరూ బాగా సద్వినియోగం పెరిగితే పికప్ పాయింట్ కూడా అవుతుంది వాళ్ళకి. ఫ్యూచర్లో పికప్ పాయింట్స్ కూడా పెట్టడానికి, హైదరాబాదు, బెంగళూరు పోయే ప్యాసింజర్స్కి పికప్ పాయింట్స్ పెట్టడానికి కూడా సౌకర్యంగా ఫ్యూచర్లో ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణికులకు అన్ని రకాల సేవలు అందించడానికి ఆర్టీసీ వాళ్ళు ముందంజ వేస్తూ తగిన చర్యలు పోయేదాన్ని బట్టి ప్యాసింజర్స్ పోయేదాన్ని బట్టి ఎక్స్ప్రెస్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లేరనుకోండి, ఎక్స్ప్రెస్ బస్ అనవసరం పెట్టలేరు. సో మన అద్దంకి ఉన్న మొదటి నుంచి ఇక్కడ ఉన్న ప్రాబ్లం అంటే అందరూ మెజర్మెంట్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ మెజర్మెంట్కి వెళ్ళిపోతారు. దానివల్ల కంటిన్యూస్గా బస్సులు పెట్టడానికి పెట్టిన రెవెన్యూ రావడం లేదు. మెజర్మెంట్లో మనకు ఎక్కువ మంది జనం ఎక్కే పాయింట్ కూడా కాదు. ఆ విధంగా అన్ని సర్వీసెస్ పెట్టలేదు. బట్ ట్రాఫిక్ని బట్టి, నీటిని బట్టి డెఫినెట్లీ బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. తెలుగుపూర్ పెట్టగానే ఇక్కడ నుంచి కానీ బండి పెట్టుకోండి. వాళ్ళు ఆపరేట్ చేసినా పర్లేదు, మీరు ఆపరేట్ చేసినా పర్లేదు. సింగరకొండ స్పెషల్స్ శనివారం మార్నింగ్ ఒకటి తీసుకురావడం, ఈవినింగ్ వెళ్ళిపోవడం. మీ పల్లెల బస్సులు ఉన్న బస్సులే రీషెడ్యూల్ చేసుకోండి. అద్దంకి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు చాలా అధ్వానంగా ఉందని, రిజిస్టర్లో 15 నుంచి 20 మంది పిల్లలు వస్తున్నట్లు పేర్లు రాస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాల్లో చూస్తే 5గురు కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఏ సెంటర్లో లేరని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని ఉన్న అంగన్వాడీ కేంద్రాలను బుధవారం కమిషనర్ నారాయణరావు, సిడిపిఓ మల్లేశ్వరి కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. కమిషనర్ పరిశీలించిన అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేకపోవడంతో అంగన్వాడీ టీచర్లపై మరియు ఆయాలపై మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలను నీరు కారుస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ICDS పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడితే కేంద్రాల్లో పిల్లలు లేకుండా అంగన్వాడీ టీచర్లు చూస్తున్నారని, కార్పొరేట్ పాఠశాలలు దిండుగా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలు తీర్చిదిద్దాలన్నారు. ఆయా కోసం, టీచర్ కోసం అంగన్వాడీ కేంద్రం పెట్టలేదని,
చిన్నారులు ఎక్కడైతే ఉన్నారో వారి కోసం అంగన్వాడీ కేంద్రాలు పెట్టడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేకపోవడం బాధాకరంగా ఉందని, ఎక్కడ అంగన్వాడీ కేంద్రంలో బోర్డు అనేది లేదని, ఐసిడిఎస్ పథకాన్ని నీరు కార్చాలని చూస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. రెంట్ కూడా వెతికి పెట్టి వాళ్ళని అక్కడ ఉంచమని చెప్పడం అంతే. ఇంకా వాళ్ళు ఉండాల్సిందే అక్కడ అంతే తప్ప మీరు వాళ్ళ మీద పెట్టేసి మీరే చేసుకోండి అంటే వాళ్ళకి నచ్చిన చోట తీసుకుంటున్నారు, వచ్చిన పిల్లలతోటే గడుపుతున్నారు. అసలు లక్ష్యం నీరు గారిపోతుంది. అలా వాళ్ళొద్దు, మీరు రండి, నేను కూడా వస్తాను, మొత్తం సర్వే చేద్దాము. నిజంగా ఎక్కువ మంది పిల్లలకి ఎక్కడ ఉపయోగంగా ఉంది అనుకున్న చోట అవసరమైతే 100 రూపాయలు అద్దె ఎక్స్ట్రా అయినా కూడా అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళకి ప్రధానమైందమ్మా టాయిలెట్స్ అమ్మా. ఎందుకు టాయిలెట్ అంటే మీరు ఎంతసేపు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు వెళ్ళట్లేదు అంటున్నారు. మీరు వాళ్ళు వెళుతున్నారా వెళ్ళట్లేదు అనేది కాదు, మీరు వాళ్ళకి ఆ బాత్రూమ్కి వెళ్ళటం నేర్పాలి, అది అలవాటు చేయించాలి వాళ్ళకి. అసలు బాత్రూమ్కి ఎట్లా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు హ్యాండ్ వాష్ గురించి ఉందా మీకు? మీరు ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ గురించి నేర్పాలి కదా. అట్లాగే హౌ టు యూజ్ ద టాయిలెట్ అనేది కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పాలి. టాయిలెట్ లేకుండా మీరు ఏదో ఊరికే పిల్లలు ఉన్నారు మేము ఇంటికి పంపించేస్తున్నాము లేకపోతే రోడ్డు పక్కన పంపిస్తున్నాం అంటే ఎట్లాగమ్మా? ఆ ఆరోగెన్సీ సమాధానం నచ్చదు మాకు. మీరు పర్ఫెక్ట్గా ఉండాలా. ప్రభుత్వం ఏదైతే లక్ష్యాలు, రోజు మినిస్టర్ నారాయణ గారు కనీసం 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు. ప్రతిసారి అడుగుతున్నారు ప్రైవేటు క్రష్లు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటుగా ఉండే నర్సరీలు కండక్ట్ చేసేవి కానీ ప్రైవేటు వాళ్ళు పెట్టేటువంటి వాటికి ధీటుగా ఉండాలి. మనవి అన్ని విధాలా కూడా చక్కగా చూడంగానే మంచి రంగురంగుల బొమ్మలు, మంచి పెయింట్లు, చక్కటి టాయిలెట్, చూడంగానే మంచి లుక్ వచ్చేటట్టు మనవి కూడా ప్రైవేట్కి ధీటుగా ఉండేటట్టుగా ఉండాలి. అలా చేయమని అడుగుతుంటే మీరు ఇన్నోవేటివ్తో ముందుకు రావాలి. ఇది బాగుంది, ఇది పెడదాము, ఇది చేస్తే బాగుంటుందని ముందుకు రావాలి మీరు. అంటే మీ స్వార్థం కోసం, మన కన్వీనియంట్ కోసమని ఒక టీచరో ఒక ఆయా కన్వీనియన్స్ కోసం ఈ అంగన్వాడీ సెంటర్లు పెట్టలేదు మేము. ఏపీఎస్ఆర్టీసీలో రోజు ఒక కొత్త నిర్ణయంతో సంస్థ మనుగడను అధికారులు దెబ్బతీస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు సర్వీసులు రద్దు చేస్తూ అదనం పేరుతో కండక్టర్లను, డ్రైవర్లను మరో డిపోకు బదిలీ చేస్తూ యాజమాన్యం వారిని వేధిస్తున్నారని జేఏసీ నాయకులు కర్రి రాంబాబు అన్నారు. ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం వేధింపులు మానుకోవాలని కోరుతూ అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ నందు ధర్నా నిర్వహించారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రాంబాబు మాట్లాడుతూ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్మికులకు, ప్రజలకు, సంస్థ లాభాలకు ఉపయోగం లేదని, కార్మికులను మాత్రం వేధిస్తూ ఉన్న సర్వీసులు తగ్గిస్తూ వస్తున్నారని, అడిగితే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం కావాలంటే ఉమ్మడి పోరాటం తప్పవని జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారన్నారు. కార్మికులందరూ చైతన్యవంతమై సమస్యలను ఎదుర్కోవాలన్నారు. అలాగే తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అద్దంకి ఆర్టీసీలో కార్మికుల సమస్యలు కుప్పలుగా పేర్కొని పోయి ఉంటే పరిష్కరించిన నాదుడే లేరని, కండక్టర్ల వద్ద ఉన్న టీమ్స్ సక్రమంగా పనిచేయడం లేదని, వాటి స్థానంలో కొత్త టీమ్స్ తెప్పించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కార్మికులను వేధించడంలో అద్దంకి డిపో మేనేజర్ ముందు ఉంటున్నాడని తిరుపతి రెడ్డి మండిపడ్డారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు తప్పవన్నారు. ఒకటి నొక్కితే ఇంకొకటి వస్తా ఉంది, టికెట్లు సరిగా రావట్లేదు. కొంతమంది కార్మికులు 2,000-3,000 రూపాయలు కూడా సొంతంగా కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఏవైతే టిమ్ములు చెడిపోయినాయో మొత్తం రీప్లేస్ చేయాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే అద్దంకి డిపోకు సంబంధించి కూడా సిక్ చేస్తే కార్మికులు కౌన్సిలింగ్ పేరుతో డ్యూటీలు కాపుతా ఉన్నారు. నిజంగా అతను బాగలేక చేశాడా లేకపోతే ఏదన్నా తిరిగి దానికి సిక్కులు చేశాడనేది ఇది సరైన చర్య కాదనేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. 4 రోజులు సిక్ చేస్తే 4 రోజులు అదనంగా డిపోలో తిప్పుతా ఉన్నారు. దీనివల్ల కార్మికుడు తీవ్రమైన వేదనకు గురవుతా ఉన్నాడు, అట్లాగే ఆర్థికంగా కూడా నష్టపోతా ఉన్నాడు. అందువల్ల తక్షణమే ఈ చర్యల నుంచి మానుకొని ఆర్టీసీ కార్మికులు ఉపశమనం కలిగించాలనేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ సంస్థ మనుగడని ఏ విధంగా ఏ రూట్లో తీసుకెళ్తారో అర్థం కానిటువంటి పరిస్థితి. రోజుకో కొత్త నిర్ణయంతో ఈ సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ మేనేజ్మెంట్ వైఖరి ఎప్పటికి మారుతుందో మనకైతే అర్థం కావటం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టారీతిలో సర్వీసులు రద్దు చేసినా లేకపోతే ఎక్సెస్ ఉన్న పేరుతో ఆ డ్రైవర్ని, కండక్టర్ని, మెకానికల్ని ఎవరినైనా కానీ డిపోల్లో ఉండకుండా వేరే రీజన్లకు ట్రాన్స్ఫర్లు చేస్తూ
కొన్ని అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారంతో వ్యవహరిస్తున్నటువంటి మేనేజ్మెంట్ వైఖరి మార్చుకోవాలి. ప్రజలకి ఉపయోగం లేదు, కార్మికులకు ఉపయోగం లేదు, సంస్థలు కూడా లాభాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ సంస్థను నెట్టబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే ఈ సమస్యలన్నీ మనం పరిష్కరించుకోగలం. కాబట్టి ముందు కార్మికులందరూ చైతన్యవంతులై జరిగేటువంటి అన్యాయాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, కార్మిక వర్గ ఐక్యత మానుకోవాలి. నష్టాల పేరుతో షెడ్యూల్స్ తగ్గించి సిబ్బందిని కుదిస్తున్న విధానాలను మానుకోవాలి. నష్టాల పేరుతో షెడ్యూల్స్ తగ్గించి సిబ్బందిని కుదిస్తున్న విధానాలను రద్దు చేయాలి. తెలంగాణ ప్రాంతాలకు తిరుగుతున్న 221 బస్సులు తగ్గిస్తామని తెలంగాణ అధికారులతో చేసుకున్న ఒప్పందాన్ని ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, పిఎఫ్ ట్రస్టులకు యాజమాన్యం చెల్లించిన డబ్బులను మానుకోవాలి. సిబ్బందిపై యాజమాన్యపు కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. సిబ్బందిపై యాజమాన్యపు కక్ష సాధింపు చర్యలను విడనాడాలి. యాజమాన్యపు ఏకపక్ష నిర్ణయాలు విడనాడాలి. యాజమాన్యపు ఏకపక్ష నిర్ణయాలు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. అద్దంకి పట్టణంలో ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. బుధవారం జరిగిన తెలుగు పరీక్షకు బాలికల ఉన్నత పాఠశాలలో 19 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 3 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 16 మంది విద్యార్థులు హాజరు కాలేదు. బాలుర ఉన్నత పాఠశాలలో 17 మంది విద్యార్థులకు గాను అక్కడ కూడా 3 విద్యార్థులు మాత్రమే హాజరు కాగా 14 మంది హాజరు కాలేదు. చీఫ్ సూపరింటెండెంట్ పూదాటి సుధాకర్ మాట్లాడుతూ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి అని, దీనికి గాను అద్దంకిలో 2 పరీక్షా కేంద్రాలను కేటాయించగా 2 కేంద్రాల్లో మొత్తం 36 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6 మాత్రమే హాజరయ్యారన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయి అన్నారు. విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశారని సుధాకర్ తెలిపారు. ఈ రోజు నుంచి ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. అద్దెకి 2 సెంట్రల్ ఎగ్జామ్, ఒకటి బాయ్స్ హై స్కూల్, 2 గర్ల్స్ హై స్కూల్. గర్ల్స్ హై స్కూల్లో 19 మంది అలాట్మెంట్ చేసి ఉన్నారు. 19 మంది 3 మాత్రం వచ్చి ఉన్నారు. మిగిలిన విద్యార్థులు రాలేదు. దానివల్ల ఏంటంటే కొంతమంది విద్యార్థులు అకాడమిక్ కోల్పోతారు. ఆ 3 విద్యార్థులు కూడా పాస్ సిలబస్ ఒకరిద్దరు, ఫస్ట్ సిలబస్ ఒకరే వచ్చి ఉన్నారు. వాళ్ళు కష్టపడి పరీక్ష రాస్తున్నారు. దీనికి డిపార్ట్మెంట్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నాను. ఈ ఎగ్జామినేషన్స్ ఇవాళ నుంచి అంటే 14/6/2017 నుంచి 27/6/2017 వరకు ఉదయం 9:30 నుంచి 12 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులు లెక్కల్లో తక్కువ ఉన్నారు. లెక్కలో మాత్రం 240 మెంబర్స్ ఉన్నారు. మిగిలిన మాత్రం అందరూ కూడా 10-12 మంది మాత్రమే. కొర్సిపాడు మండలం మేదరమిట్ల గ్రామంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. తర్వాత బాలింతలకు శ్రీమంతం చేసి వస్త్రాలతో పాటు పలు రకాల వస్తువులను అందజేశారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు అన్నప్రాసం చేసి విద్యాభ్యాసం దిద్దించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ దేవసేన మాట్లాడుతూ మండలంలోని అన్ని కేంద్రాల్లో అంగన్వాడీ బడి పిలుస్తుంది కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని దేవసేన సూచించారు. అంగన్వాడీ టీచర్లు కూడా కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు కృషి చేయాలని ఆమె అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అంగన్వాడీ బడులలో చేర్పించాలని దేవసేన కోరారు. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు బోర్డులకే పరిమితమైన అధికారులు ఎవరు స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గణాంకాలు తారుమారు చేసి విద్యార్థులు ఉన్నట్లు చూపుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యక్రమాన్ని జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఐసిడిఎస్ పోలీస్ ప్రాజెక్టు మేదరమిట్ల సెక్టార్లో జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారిగా హెప్సిబా మేడం గారు కూడా ఫోన్ల గురించి వాటి గురించి చెప్పడానికి వచ్చారు. ఈ కార్యక్రమం అన్నప్రాసన, శ్రీమంతాలు, అక్షరాభ్యాసాలు, అంగన్వాడీ పిలుస్తుంది బడిబాట కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు
రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. జూన్ 14 ఉష్ణోగ్రత అత్యధికంగా 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 29 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. జూన్ 15 ఉష్ణోగ్రత అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 28 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం మేఘావృతమై ఉండవచ్చును. ప్రకాశం జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విత్తనాలను లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన కొనుగోలు తరువాత మొలక శాతాన్ని పరీక్షించి మొలక శాతం తక్కువగా ఉంటే విత్తనాలు తిరిగి డీలర్లకు ఇవ్వవచ్చును. నకిలీ మరియు లూజు విత్తనాలను కొనుగోలు చేయరాదు. విత్తన కొనుగోలుకు సంబంధించి బిల్లు తప్పనిసరిగా పొందాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును.